అందరికీ నమస్కారం అండి. పాల్గొన మాసం ప్రారంభం సందర్భంగా పాల్గొన మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. మాఘమాసం పూర్తయిన వెంటనే వచ్చే పాల్గొన మాసం వేసవికి ఆరంభంగా ఏడాదికి చివరి మాసంగా చెబుతారు. భాగవతం ప్రకారం పాల్గొన మాసం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమని చెబుతారు. పాల్గొన శుద్ధ పాడ్యమి నుంచి 12 రోజుల పాటు పయోవ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువుకి క్షీరాన్నం నివేదిస్తే అభిష్ట సిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం. పూర్వం ఈ వయోవ్రతాన్ని అతిథి ఆచరించి వామనుణ్ణి పుత్రునిగా పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. చంద్రుడు పౌర్ణమి నాడు ఉత్తర లేదా పూర్వ పాల్గొన నక్షత్రానికి దగ్గరగా ఉండే మాసం కనుక పాల్గొన మాసమని, పాల్గొనం అర్జునుడికి జన్మ నక్షత్రం కూడా, అందుకే అర్జునుని పాల్గొనుడు అని కూడా అంటాము. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన పాల్గొన మాసం శ్రీరాముడు లంకకు బయలుదేరినది, లక్ష్మీదేవి పాలకడిల నుంచి ఉద్భవించినది, ధర్మరాజు జన్మించినది ఈ నెలలోనే అని, రామకృష్ణ పరమహంస, చైతన్య మహాప్రభు లాంటి మహోన్నతులు అవతరించినది ఈ మాసంలోనే అని, పాల్గొనంలో నరసింహస్వామిని పూజించే నరసింహ ద్వాదశి, లక్ష్మీదేవిని ఆరాధించే లక్ష్మీ జయంతి లాంటి ప్రత్యేక తిథులు ఎన్నో ఉన్నాయి. కామదహనమైన హోలీ పండుగ, ఉసిరి చెట్టును ఆరాధించే కమలక ఏకాదశి, పాపాలను పోగొట్టే పాప విమోచన ఏకాదశి వంటి ఎన్నో విశేషమైన తిథులు ఈ పాల్గొన మాసంలోనే ఉన్నాయి. పాల్గొన మాసంలోనే కోరుకొండ తీర్థం, కుమారధార తీర్థం, ముక్కోటి వంటి తీర్థాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ మాసంలో ముఖ్యంగా గోదానం, వస్త్రదానం, అన్నదానం వంటి దానాలు చేయడం వల్ల గోవిందునికి ప్రీతి కలుగుతుందని శాస్త్రవచనం. పాల్గొన ఏకాదశి రోజు ఉసిరిక చెట్టును పూజించడం వల్ల ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని, అలాగే పాల్గొన పౌర్ణమి ఉత్తర పాల్గొన నక్షత్రం రోజున శ్రీ మహాలక్ష్మి క్షీర సాగరం నుంచి ఉద్భవించిన రోజు కనుక ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే ధనధాన్యాలు లోటుండవని పెద్దలు చెబుతారు. వసంత ఋతువు ఆగమనానికి సూచనగా జరుపుకునే హోలీ పండగ రోజు శివుడు, మన్మధుడు, లక్ష్మీదేవి, కృష్ణుణ్ణి పూజించడం సాంప్రదాయం. ఉత్తరాదిన హోలీ పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఇన్ని ప్రత్యేకతలు, ప్రాముఖ్యత ఉన్న పాల్గొన మాసంలో శాస్త్రంలో చెప్పిన విధంగా పండగలు జరుపుకొని మనమందరం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందాము. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, గోవింద హరి గోవింద.